అందరికీ నమస్తే. నేను జె శ్రీనివాస్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ టు రిటైర్డ్. నిన్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేయడం జరిగింది. అతనికి ఒక మెసేజ్ వచ్చింది, మీ ఈపీఎఫ్ అకౌంట్ ఇనాపరేటివ్గా మారిపోయింది, ఇక నుంచి మీ అకౌంట్కి వడ్డీ జమ చేయబడదు, మీరు దీనిని విత్డ్రా చేసుకోండి, లేదంటే ఏదైనా యాక్టివ్ అకౌంట్ ఉంటే దానిలోకి మార్చుకోండి అని. అదే సందర్భంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈపీఎఫ్ఓ తమ వద్ద ఉన్న నిస్తేజంగా ఉన్న అకౌంట్లకి వారి వారి ఖాతాల్లో ఉన్న నగదుని బదిలీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఆధార్ అనుసంధానమై ఉన్న అకౌంట్లకి ఆటోమేటిక్గా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా దాదాపుగా 7 లక్షల అకౌంట్లకి 10,000 కోట్లు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ వార్తలు. అయితే ఇదే వార్తల్లో ఏం పేర్కొన్నారంటే, ఈ నిస్తేజమైన ఖాతాలంటే 36 నెలల పాటు వడ్డీ అంటే చందా చెల్లించకుండా ఉన్న ఖాతాల్ని నిస్తేజమైన ఖాతాలుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈపీఎఫ్ఓలో ఈ ఇనాపరేటివ్ అకౌంట్ డెఫినేషన్ అనేది 2016లోనే మార్చేశారు. ఈ 3 సంవత్సరాల నిబంధన ఉంది, కానీ అది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. దాదాపుగా అందరు సభ్యులకి, యాక్టివ్ మెంబర్స్కి కానీ, ఉద్యోగం వదిలేసిన వారికి కానీ 58 సంవత్సరాలు నిండే వరకు ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. దీన్ని మరింత వివరంగా చెప్పుకుందాం. కేవలం 2 సందర్భాల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఈపీఎఫ్ఓ ఆ ఖాతాల్లోకి వడ్డీ చెల్లించడం ఆపివేస్తుంది. ఆ 2 సందర్భాలు ఏంటంటే, సభ్యుడు శాశ్వతంగా విదేశాలకు మైగ్రేట్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేయకుండా ఉంటే అది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతుంది. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఏ సభ్యుడైనా మరణించి అతని ఖాతా నుంచి అతని వారసులు ఎవరు విత్డ్రా చేయకుంటే 3 సంవత్సరాల తర్వాత అలాంటి ఖాతాలకు కూడా వడ్డీ చెల్లించడం ఆగిపోతుంది. ఇంకా మిగతా సందర్భాల్లో ఎవరైనా ఉద్యోగం వదిలేస్తే, యాక్చువల్లీ నిర్వచనంలో ఏం పేర్కొన్నారంటే, 55 సంవత్సరాల తర్వాత ఎవరు ఉద్యోగం వదిలేసినా అతనికి 3 సంవత్సరాల తర్వాత ఆ ఖాతాకి వడ్డీ చెల్లించబడదు. అంటే 55 సంవత్సరాలు నిండి ఎవరైనా ఉద్యోగం మానేస్తే అతనికి 58 సంవత్సరాల వరకు వడ్డీ చెల్లించి తర్వాత వడ్డీ చెల్లించడం ఆగిపోతుంది. అయితే ఈ నిర్వచనంలో భాగంగా అంతకుముందు ఎప్పుడు పదవి నుంచి విరమించుకున్నా కానీ అతడు 55 సంవత్సరాలకే పదవీ విరమణ చేసినట్టుగా భావించి అందరికీ 58 సంవత్సరాల వరకు వడ్డీ వస్తుంది. అంటే 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఎవరు ఉద్యోగం మానేసి ఈపీఎఫ్ఓ నుంచి వారి ఖాతాని విరమించుకోకుంటే అలాంటి ఖాతాలన్నిటికీ వడ్డీ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది. 58 సంవత్సరాల తర్వాత కూడా సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, 58 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేసేవాళ్ళు ఉన్నారు. వీరికి వడ్డీ ఏ విధంగా చెల్లిస్తారు? వీరికి ఏ విధంగా చెల్లిస్తారంటే అదే సింపుల్. వారి లాస్ట్ ఈసీఆర్ నుంచి 3 సంవత్సరాల వరకు వడ్డీ చెల్లిస్తారు, తర్వాత వడ్డీ చెల్లించడం ఆగిపోతుంది. ఈపీఎఫ్ఓలో చేరడానికి వయపరిమితి లేదు కాబట్టి ఎవరైనా తర్వాత ఉద్యోగంలో చేరినా, లేదంటే అంతకుముందు నుంచి ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్న వారికి వారి లాస్ట్ ఈసీఆర్ నుంచి 3 సంవత్సరాల వరకు వడ్డీ చెల్లించబడుతుంది. ఒక ఉద్యోగి 70 సంవత్సరాల వరకు ఉద్యోగం చేశాడు అనుకోండి, 70 సంవత్సరంలో అతను పదవీ విరమణ చేస్తే 73 సంవత్సరం వరకు అలాంటి ఖాతాలకు వడ్డీ చెల్లించబడుతుంది. అంతేకాని కేవలం 3 సంవత్సరాలు చందా చెల్లించకుంటే అన్ని ఖాతాలకు వడ్డీ ఆపేయడం జరగదు. ఇది 2016లోనే మార్పు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లించే విధానం గురించి క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.